2024లో 17,000 crore రూపీస్ రెవెన్యూ ఇండియన్ పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ జనరేట్ చేసింది. ఇండియాలో పర్ఫ్యూమ్ ఇండస్ట్రీకి కావాల్సిన చాలా కీ రా మెటీరియల్స్ లోకల్లీ దొరుకుతాయి. లైక్ ఫ్లవర్స్, శాండల్వుడ్, స్పైసెస్, సిట్రస్ ఆయిల్, ఆల్కహాల్, వాటర్ అండ్ ఆల్సో బేసిక్ గ్లాస్ బాటిల్. అందుకే ఇండియా ఇంపార్టెంట్ ఫ్రాగ్రెన్స్ రా మెటీరియల్ సోర్స్ కంట్రీ. వైట్ లేబుల్ పర్ఫ్యూమ్ అంటే పర్ఫ్యూమ్ని వేరే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర బై చేసి ఓన్ బ్రాండ్ నేమ్ లోగోతో మార్కెట్లో రిలీజ్ చేయడం. ఇక్కడ మల్టిపుల్ బ్రాండ్స్ సేమ్ పర్ఫ్యూమ్ ఫార్ములాతో క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మెథడ్ని మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ స్మాల్ స్టార్టప్స్ బిజినెస్ ఓనర్స్ ఫాలో అవుతారు. వైట్ లేబుల్ పర్ఫ్యూమ్స్లో సేమ్ స్మెల్ వేరే బ్రాండ్స్లో కూడా దొరుకుతుంది. అందుకే బ్రాండ్ యూనిక్ అనిపించదు. క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది, బట్ అఫోర్డబుల్ ప్రైసెస్లో దొరుకుతుంది. ప్రైవేట్ లేబుల్ పర్ఫ్యూమ్ అంటే ఫార్ములా జనరేషన్ నుంచి ప్యాకేజింగ్ వరకు సింగిల్ బ్రాండ్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ హ్యాండిల్ చేయడం. మోస్ట్ ఆఫ్ ద బిగ్ పర్ఫ్యూమ్ కంపెనీస్ ప్రైవేట్ లేబులింగ్ మెథడ్ ఫాలో అవుతారు. ప్రైవేట్ లేబుల్ పర్ఫ్యూమ్స్ ప్రీమియం అండ్ యూనిక్నెస్ని మెయింటైన్ చేస్తాయి. ప్రైజెస్ కంపేర్ చేస్తే వైట్ లేబులింగ్ కంపెనీస్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో మీరు యూజ్ చేస్తున్న పర్ఫ్యూమ్ వైట్ లేబుల్డా, ప్రైవేట్ లేబుల్డా కామెంట్లో మెన్షన్ చేయండి.